అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర హై డ్రామా చోటు చేసుకుంటోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కంచెలు తొలగిస్తామని అసెంబ్లీ దగ్గర కంచెలు ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోపల రెస్ట్రిక్షన్స్ బయట రెస్ట్రిక్షన్స్ ఇదే పద్ధతి బాబు. ఆర్డర్ కాపీ ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా? రమన్ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ రమన్. ఇప్పుడు లోపల ఇయ్యరు, బయట కూడా ఆపలేనా బాబు? లోపల ఆపడే, బయట ఆపడే. ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎలాంటి హైడ్రామా చోటు చేసుకుందో మనం దృశ్యాల్లో చూస్తున్నాము. బీఆర్ఎస్ నేతలంతా కూడా మీడియా పాయింట్ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడ కంచెలు ఏర్పాటు చేసి ఉండడాన్ని చూసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కంచెలు ఏర్పాటు చేశారు, ఎందుకు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు అంటూ వాళ్ళంతా క్వశ్చన్ చేయడానికి చూస్తున్నాము. ఆ కంచెలు ఏర్పాటు చేసిన చోట హరీష్ రావు, కేటీఆర్, పల్లా, అలాగే సబిత, కడియం శ్రీహరి వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న బ్యారికేడ్స్ ని తొలగించాలంటూ వాళ్లతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ నేతలు. ఆ కంచెల్ని తామే తొలగిస్తామంటూ వాళ్ళంతా కూడా చెప్పారు. లోపల రెస్ట్రిక్షన్స్ బయట రెస్ట్రిక్షన్స్ ఇదే పద్ధతి బాబు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ప్రస్తుతం మీడియా పాయింట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఏమని చెప్పారు బీఆర్ఎస్ నేతలకు? మీడియా పాయింట్ దగ్గరికి ఎమ్మెల్యేలను అయితే వెళ్ళనివ్వట్లేదు. టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ ముందరే వాళ్ళని ఆపేశారు. మీడియా పాయింట్ కి వెళ్ళడానికి అనుమతి లేదు. మీడియా పాయింట్ హౌస్ జరుగుతున్నప్పుడు, లోపల అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీడియా పాయింట్ లో ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదని కొద్ది రోజుల క్రితమే మేము ప్రొసీడింగ్స్ జారీ చేశాము. దాని ప్రకారం ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదు అనేది మార్షల్స్ చెప్తున్నారు. మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ బారికేడ్లను పెట్టి అడ్డుకున్నారు. వెళ్ళనీయకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు పల్లా కానీ, కడియం కానీ, జగదీష్ రెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, కౌశిక్ రెడ్డి కానీ ఆ బారికేడ్స్ ని తొలగించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున మార్షల్స్ అందరూ అక్కడ మోహరించడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే బైఠాయించారు. సభలో ఏవైతే ముఖ్యమంత్రి పైన, కేసీఆర్ పైన, అట్లాగే కడియం పైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, దీనికి నిరసనగానే మేము మీడియా పాయింట్ కి మాట్లాడడానికి వెళ్తున్నప్పటికీ కూడా అనుమతించట్లేదు, కంచెలు పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో ఇక్కడే మీడియా పాయింట్ లో మాట్లాడే అనుమతించే వరకు కూడా ఇక్కడే బైఠాయిస్తామని ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ ముందరైతే బైఠాయించి రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కేటీఆర్ తో పాటుగా హరీష్, అట్లాగే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా రోడ్డు పైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మీడియా పాయింట్ లోకి అనుమతించే వరకు కూడా ఈ ఆందోళన విరమించమని చెప్తున్నారు. అదే ప్రభాకర్, ప్రధానంగా మీడియా పాయింట్ దగ్గర రెస్ట్రిక్షన్స్ కి కారణాలు ఏంటి? లోపల అసెంబ్లీ నడుస్తున్నప్పుడు, హౌస్ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ లో మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే అదంతా కూడా డైవర్ట్ అవుతుంది అనేది కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సెక్రటరీ ఒక ప్రొసీడింగ్ ను జారీ చేశారు. సో దాని ప్రకారం ఏ సభ్యుడైనా కానీ అసెంబ్లీ బ్రేక్ సమయంలో మాత్రమే, అసెంబ్లీని వాయిదా వేసినప్పుడు కానీ, లేకపోతే టీ బ్రేక్ ఆర్ లంచ్ బ్రేక్ టైంలో కానీ మాత్రమే మీడియా పాయింట్ లో అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనేది అయితే అసెంబ్లీ సెక్రటరీ ప్రధానంగా చెప్పారు. దాన్ని ఇన్ రిటర్న్ పేపర్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. సభ్యులందరికీ కూడా నోట్ కూడా పంపించామని చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే అసెంబ్లీ జరుగుతున్న, హౌస్ జరుగుతున్న టైంలో వీళ్ళెవరు కూడా మీడియా పాయింట్ లోకి వెళ్ళడానికి అనుమతి లేదు, మీడియా పాయింట్ లో మాట్లాడడానికి అనుమతి లేదు అనేది ముఖ్యంగా మార్షల్స్ వాదన. బ్రేక్ వచ్చిన తర్వాత, హౌస్ బ్రేక్ సమయంలో మీరు వెళ్ళి మాట్లాడొచ్చు అనేది అయితే చెప్తున్నారు. సో గతంలో జరిగిన కొన్ని గొడవల కారణంగా, లేకపోతే కొన్ని కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నామని అసెంబ్లీ అధికారులు ఇప్పటికే సభ్యులకు వివరించారు. ఒక నోట్ కూడా పంపించామని చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు బ్రేక్ వరకు, లేకపోతే అసెంబ్లీ వాయిదా పడేంత వరకు కూడా ఎవరిని మీడియా పాయింట్ లో మాట్లాడడానికి అవకాశం లేదు అనేది అయితే అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో అది సిచ్యువేషన్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హై డ్రామా కనిపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. మీడియా పాయింట్ దగ్గర ఎవరు అసెంబ్లీ జరుగుతున్న టైంలో
వెళ్లకుండా ఉండేలాగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు, అక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలంతా కూడా మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి మీడియాతో మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ మీడియా పాయింట్ లోపలికి వాళ్ళు ఎవరిని కూడా అనుమతించలేదు. దీంతో వాళ్ళంతా కూడా అక్కడున్న మార్షల్స్ అలాగే పోలీసులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అసెంబ్లీ జరుగుతూ ఉన్న టైంలో ఎవరు కూడా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడకుండా ఉండేలాగా ఒక నియమాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే వాళ్ళెవరికి లోపలికి అనుమతి లేదు అని పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో దానికి నిరసనగా బీఆర్ఎస్ నేతలంతా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. దొంగల లెక్క రౌడీల లెక్క వ్యవహరిస్తున్నారు. దీన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.